సన్నాసికి సన్యాసికి వేమన నిక్కచ్చిగా నిర్మోహమాటంగా చెప్తున్నాడు. సన్నాసి అంటే మరి మనందరూ తెలుసు, సన్యాసి అంటే సర్వ సుఖములను త్యజించి సమాజానికి జ్ఞానాన్ని ప్రబోధించేటటువంటి మహనీయులు సన్యాసులు. వారు ఎల్లవేళలా పూజ్యనీయులు. ఇప్పుడు సన్యాసులు వేషం వేసుకొని సన్నాసులు బయలుదేరారు. సమాజానికి వీళ్ళు ఎంతో హానికరమని శతాబ్దాలకు పూర్వమే ఒక సందేశాన్ని ఇచ్చాడు వేమన. నొసలు భక్తుడాయే, నొసలు భక్తుడాయే, నోరు తోడేలాయే, మనసు భూతము వలె మలయుగానో, శివుని గాంతునందురు, శివుని గాంతునందురు, సిగ్గెట్లు కాదటో విశ్వదాభిరామ వినురవేమా. నొసలు భక్తుడాయే, నోరు తోడేలాయే, మనసు భూతము వలె మలయుగాను, శివునిగాంతునందురు, సిగ్గెట్లుగాదటో అని వేమన ప్రశ్న వేస్తున్నారు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, ఆచారం ఒకటి, వేషం ఒకటి. ఎట్లా ఆ పరమ పవిత్రమైనటువంటి శివతత్వము నువ్వు ఎట్లా బోధిస్తావు? అర్హత ఏముంది అని వేమన ఒక ప్రశ్న వేస్తున్నాడు. కనుక మనము కూడా నిశ్చల మనసుతోటి నిర్మలంగా మనము వెలగాలి అని వేమన చక్కనైనటువంటి సందేశాన్ని సమాజానికి తెలియజేశారు.